అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. సర్వవ్యాపకుడు మహామాయాస్వరూపుడైన రుద్రుని మాయలో పడి మేనాదేవి ఆయన్ని వివిధ రూపాలలో భావించుకుంది. చివరికి ఆయననే స్మరించి ఆయన మాయలోంచి బయటపడింది. మాయలోంచి బయటపడాలంటే ఆ మాయని తన అధీనం చేసుకున్న పరమేశ్వరుణ్ణే మళ్ళీ సేవించాలి. ఆయన పాదాలు పట్టుకుంటే తప్ప మళ్ళీ దిక్కులేదు. తెలుసో తెలియకో పాపం చేశాం, ఆ పాపం నుంచి బయటపడడానికి మళ్ళీ పాప విమోచకుండే పట్టుకోవాలి. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. మీ ఇళ్ల దగ్గర ఎక్కడో బయట పాపం చేస్తే ఈ పాపం నుంచి విముక్తి పొందాలంటే పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి. అనేక తీర్థస్థలాలు ఉన్నాయి. ఆ తీర్థస్థలానికి వెడితే ఆయా గృహాలలో ఇళ్లల్లో చేసుకున్న పాపాలు పోతాయి. తీరా పుణ్యక్షేత్రానికి వచ్చాక కూడా పాపం చేసాం అనుకుందాం కాసేపు. అక్కడికి వచ్చాక కూడా వాడు అలాంటి వాట వీడిలాంటి వాట వాడిలా తిన్నట్టు వీడిలా తిన్నట్ట అంటూ ఇతరుల మీద నేరాలు చెప్పుకుంటూ నానా గందరగోళం పడి కామక్రోధాదులు విడిచిపెట్టక ద్వేషాదులు విడిచిపెట్టక మాత్సర్యం వహించేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వచ్చి కూడా పాపాలు చేస్తారు. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రంలో పాపం చేస్తే ఏమవుతుంది? పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తెలుసో తెలియకో శ్రీశైలం తిరుపతి ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు పాపాలు చేస్తే, మహాత్ముల్ని విమర్శిస్తే, చెయ్యరానివి చేస్తే, తినకూడనివి తింటే తద్వారా వచ్చే మహాపాపాలు వారణాసికి వస్తే పోతాయి. అందుకని పుణ్యక్షేత్రాలలో చేసిన పాప ప్రాయశ్చిత్తం కోసం వారణాసి రావాలి. కానీ కర్మయోగం వారణాసి వచ్చాక కూడా పాపం చేశాడు అనుకుందాం కాసేపు. గురువుగారట అలాంటి వాట, సూరిబాబుట ఇలాంటి వాట అని మొదలుపెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది. వీళ్ళని ఎవడో ఆపలేంగా. ఇక్కడికి వచ్చాక కూడా ఈ ఆర్గనైజేషన్ తిట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏవో ఉంటే వాళ్ళ పూర్వజన్మ దుష్కృతం వల్ల తీరా వారణాసిలో వచ్చి కూడా పాపాలు చేశారు. దానికి ఎలా ప్రాయశ్చిత్తం?
వారాణస్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి. వారణాసిలో చేసిన పాపం మళ్ళీ వారణాసి వస్తేనే పోతుంది, అందుకని వారణాసికి రావాలి. ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చి ఎప్పటికప్పుడు తరిస్తున్నారు, తెలుసో తెలియకో కాస్తో కొస్తో దోషాలు చేయకుండా ఉండరు అనుకోండి. ఎక్కడో నూటికి కోటికి మీలాంటి మహానుభావులు పుడతారు. ఎక్కువ మంది పాపం వారణాసి వచ్చినా పాపం చేస్తారు అని అనిపిస్తోంది నాకు. అటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడూ వారణాసి రావడం, మళ్ళీ ఫిబ్రవరిలో పరిగెత్తుకు రావడం, ఈ పాత పాపాలు అక్కడ వదిలించుకోవడం. మళ్ళీ అప్పుడు కూడా చేయకండి. ఇలా చీటికి మట్టికి చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నానాయాతన పడడం కష్టం కదా. కాబట్టి ఏదైనా ఎప్పటికైనా వారణాసి వస్తే తప్ప మహాపాపములు నశించవు. ఈ వారణాసిలోకి మనం అడుగు పెట్టగానే మన వెంట వచ్చే పాపాలు ఉంటాయి కదా, ఆ పాపాలన్నీ భయంకర పిశాచ రూపాలు ధరించి హాహాకారాలు చేసి కిందపడి కూలిపోతాయట. అమ్మో బాబో అని అరిచి కుప్పకూలి భస్వం అయిపోతాయట. అందుకని వారణాసి రావాలి. తెలుసో తెలియకో అసత్యం ఆడితే ఆ అసత్యం ఒక పిశాచ రూపంలో పట్టుకుంటుంది. తెలుసో తెలియకో తినకూడనివి తింటే అభక్ష్యభక్షణం అనే ఆ పాపం ఒక పిశాచ రూపంలో మీ వెంట పడుతుంది. మహానుభావుల్ని నిందించడం వల్ల వచ్చే పాపం ఒక భూతప్రేత రూపంలో మీ వెంటబడి పీడిస్తుంది. ఇలా మనం చేసిన పాపాలన్నీ భూతాల రూపంలో, ప్రేతాల రూపంలో, పిశాచాల రూపంలో బ్రహ్మరక్షస్వరూపాలై పీడిస్తాయి. ఆ పాపాలన్నీ కాశీలోకి మనం అడుగు పెట్టడంతో, అందున ఈ పంచక్రోసుల్లోకి అడుగు పెట్టడంతో పెద్ద అరుపులు అరిచి ఢామ్ అనే శబ్దంతో భస్మం అయిపోతాయి. అవి ఉలిక్కిపడి కిందపడి కుప్పకూలి బూడిదైపోతాయి. కాబట్టే వారణాసిలోకి రావాలి. అటువంటి వారణాసీపతి అల్లుడవుతూ ఉండడం వల్ల నారదుని మాట విని ఆయన్నే తలుచుకుని మేన భ్రాంతి నుంచి బయటపడి ఉపశాంతి వహించింది. అమ్మయ్య, ఇప్పుడు పరమేశ్వరుడి ఐశ్వర్యం అంటే ఏమిటో తెలిసింది, ఆయన మహానుభావుడని అర్థమయ్యింది అనుకున్నది. చాలా సంతోషపడిపోయింది. ఈ బ్రహ్మాది దేవతలందరికంటే పరమ సౌందర్యవంతుడు, మహానుభావుడు, సంపత్స్వరూపుడు, ఐశ్వర్యవంతుడు, మహిమ కలిగినవాడు, మహామాయాస్వరూపుడు, మహాయోగిన్యధీశ్వరుడు అని గ్రహించింది. ఆయనకి విడుదలిప్పించింది. ఇప్పటికి ఆవిడ మనశ్శాంతించిందనమాట. అల్లుడు సరిగ్గా లేకపోతే అత్తగారికి వచ్చే బాధ ఇంకెవరికి రాదన్నారు. మామగారి కంటే అత్తగారికి ఎక్కువ బాధట అని నేను అలా ఇందులో చెప్పారు. కాబట్టి అల్లుళ్ళ దృష్టిలో పెట్టుకుని అత్తగారికి ఏ అశాంతి లేకుండా చూస్తే ఆ అల్లుడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు అని శివపురాణం చెప్పింది, పద్మాకర్ గారు చెప్పలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు అత్తగారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత అల్లుడిది. అసలు అల్లుళ్ళు వచ్చే అవకాశం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది దిక్కుమాలకారు. వాళ్ళకి ఎప్పుడు కొడుకులు తప్ప మరి ఏ జన్మలో పాపమో కానీ ఒక్క కూతురు కూడా ఉండదు. మరి వాళ్ళు ఏం చేయాలి? ఇక వాళ్ళు ఇలా కాశీ క్షేత్రాలకు వచ్చి భాగవతాదులు పారాయణ చేసుకుంటే తప్ప వాళ్ళకి ముక్తి లేదట. అందుకని ఒక్క కూతురైనా లేకపోతే మాత్రం ఈ జన్మలో విముక్తి లేదని మహాభారతం ఆది పర్వంలో యయాతి కథలో చెప్పారు. నేను చెప్పడం కాదు. యయాతి మహారాజు గారు ఎంతో తపస్సు చేశాడు. తపస్సు చేసి ఏకంగా శరీరంతో స్వర్గానికి వెళ్ళిన అదృష్టవంతులు ఆయన కూడా ఒకడు. ఇది ఆది పర్వంలో కథ. ఇది పోయి పద్మాకర్ గారు ఎక్కడ కథో చెప్పట్ల, మహాభారతంలో కదా. తీరా ఈయన అక్కడికి వెళ్ళగానే ఇంద్రుడు వీడు గొప్ప తపస్సు చేసి వచ్చాడు, ఇక్కడికి వచ్చాక వీళ్ళ నాన్నగారిలాగా నా సీటు కొట్టేస్తాడేమో అని కొంచెం భయపడ్డాడు. అందుకని యయాతి గారికి ఎదురొచ్చి అఖండ సన్మానం చేసి మెడలో దండేసి హారతిచ్చి గౌరవించాడు. గౌరవాలకు బొట్లో పడిపోతాక మనం రాగానే ఆ పళంగా గైకోన విహారతి గౌరీదేవని అందరూ హారతులు ఇచ్చి కాళ్ళకి దండం పెట్టేస్తే మనంత గొప్పవాళ్ళు లేరు అడుగుని పిచ్చాడు భ్రమలో పడతారండి. ఆ భ్రమలో ఎప్పుడూ పడకూడదు. పూజించటం వాళ్ళ గొప్పతనం, కానీ ఆ పూజలకు లొంగకుండా ఉండడం వీడి గొప్పతనం. అది వాళ్ళ గొప్పతనం, ఇది వీడి గొప్పతనం. కానీ పాపం యయాతి బొట్లో పడిపోయాడు. ఇంద్రుడు అంతటి వాడు స్వాగతం చెప్పాడు, సత్కారం చేశాడనే ఆనందంతో తట్టుకోలేక ఆయన ఇచ్చిన సీట్లో ఇంద్రుడి పక్కనే కూర్చున్నాడు. ఇంద్రుడి పక్కన ఆసనంలో కూర్చోవడం అదృష్టం కదా. కూర్చున్నాక ఇంద్రుడు ఏమి ఎరగనట్టుగా, మహానుభావ, ఎంతో పూర్వం ఎంతోమంది స్వర్గానికి వచ్చారు, వారెవరూ నీలాగా ఇంత గొప్ప పుణ్యం చేయలేదు, ఇంతకీ నువ్వు ఏం చేసి ఇంత పుణ్యం సంపాదించి స్వర్గానికి వచ్చావు అన్నట్ట. ఏదో భగవంతుడి అనుగ్రహం చెప్పచ్చుగా, అలా చెప్పలే. అలా అడుగు ఇంద్రా, చెబుతాను నా గొప్పతనం చెప్పుకోవడానికి నాకే సరిపోదు, అహమేవా అన్నట్ట, నేనే అన్నాడు. ఇక రెచ్చిపోయాడు. ఎలాగా?
నేను 1000 ఏళ్ళు తలకిందులుగా తపస్సు చేశాను, 1000 ఏళ్ళు ఆకులు తిని తపస్సు చేశాను, 1000 ఏళ్ళు కేవలం గాలి తిని గాలి మాత్రమే పీల్చుకుని బతికాను. నేను చేసిన మహాతపస్సు ఈ ప్రపంచంలో వశిష్ఠాదులు కూడా చెయ్యలేదు. ఆ విశిష్ట తపస్సునకి మెచ్చుకుని పరమేశ్వరుడు నాకు ఈ స్వర్గం ఇచ్చాడు. నువ్వు కానీ, ఈ బృహస్పతి కానీ, ఈ దేవతలు కానీ, గ్రహాలు కానీ నేను పొందినంత ఈశ్వరానుగ్రహం పొందలేరు అనగానే ఆత్మస్థుతి వల్ల మొత్తం పుణ్యమంతా భస్మైపోయింది. తనను తాను ఎవడన్నా బాగా ఎక్కువ పొగుడుకుంటే నేనే అహం అహం ఏవ అన్నాడా, అసలే వాడికి ఉన్న పుణ్యం ఎంత నా మొహం, ఇవాళ మానవుడికి ఉన్న పుణ్యం కూడా భస్మం అయిపోయింది. దెబ్బకి ఢామ్ అనే శబ్దంతో తల్లకిందులుగా పడిపోయాడు ఆయన. ఇక ఇక్కడ ఉండడానికి వెళ్ళేది పో అన్నాడు ఇంద్రుడు. అలా ఇంద్రుడు వాడిని పొట్టలో వేసుకుని పడగొట్టాడండోయ్ రేపొద్దున తన పదవికి ఎసరు రాకుండా ఉండడం కోసం. కాబట్టి స్వర్గానికి వెళ్ళినా ఇంద్రుడు పొగుడుతాడండోయ్. ఇప్పుడు ఈయన పాపం తల్లకిందులుగా అంతరిక్షంలో పడిపోయాడు, కిందకి రాలేడు. ఎందుకంటే శరీరం అప్పటికే విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళాడు కనుక. స్వర్గంలో సీట్ లేదు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, మధ్యలో కొన్ని చోట్ల చూసారా ప్రయాణం మొదలెడతారు. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారట, విజయవాడలో ఫ్లైట్ ఎక్కారు, హైదరాబాద్లో కనెక్టివ్ ఫ్లైట్, తీరా హైదరాబాద్ వచ్చాక కనెక్టివ్ ఫ్లైట్ క్యాన్సిల్ అన్నారు. ఇప్పుడు ఏమవుతాడు వీడు? లగేజీ వెనక్కి రాదు. అదేమో రేపటిదాకా ఫ్లైట్ లేదు, మధ్యలో విమానాశ్రయంలో కింద పడుకున్నట్ట. ఇంకా అదేనానయ్యం, ఇవాళ కదా రేపైనా ఫ్లైట్ ఉంటుందని నమ్మకం లేదా? కనీసం లగేజ్ వెనక్కైనా పంపుతారు. ఈ అంతరిక్షంలో ఇరుక్కుపోయేవాడి కర్మ దిక్కుమాలిన కర్మ అన్నారు. వాడు భూమికి రాలేడు, స్వర్గానికి వెళ్ళలేడు. పాపం చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు అక్కడికి 2 మహాత్ములు వచ్చారు. వాళ్ళు వచ్చి ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పగలడనండి, బాగా చదువుకున్నవాడు. ఆ సమాధానాలు చాలా పెద్దవి, అదంతా ఇప్పుడు చెబితే శివపురాణానికి ఇబ్బంది. ఆ సమాధానాలన్నీ విన్నాక మంచి అద్భుతమైన సమాధానాలు చెప్పావు. ఇంతకీ నీకు ఈ అధోగతి ఎందుకు వచ్చింది? తల్లకిందులుగా వెళ్ళాడుతూ ఈ అంతరిక్షంలో ఎందుకున్నావు? ఇటు భూమికి స్వర్గానికి కాకుండా కొరగాకుండా అయిపోయావంటే నా కర్మ అండి. ఇంద్రుడి మాయలో పడిపోయాను, ఆయన పొగడగానే రెచ్చిపోయి నా అంత గొప్పవాళ్ళు లేడనుకున్నాను. ఆ పాపం వల్ల భ్రష్టుణ్ణి అయ్యాను. ఎలా తిరిగి స్వర్గానికి వెళ్ళాలో తెలియట్లేదు. పోనీ కనీసం ఇంటికి వద్దామంటే కిందకి రాలేకపోతున్నాను అనగానే, నాయన నీ కూతురు కొడుకులం మేము. ఎవరం? నీ కూతురు కొడుకులం. నీకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని ఒక మహానుభావుడికి ఇచ్చి పెళ్లి చేశావు. ఆ రకంగా నీకు దౌహిత్రులం. నీ కొడుకులు భూలోకంలో ఉన్నారు, వాళ్ళు పిండ ప్రదానం చేసినప్పుడు దౌహిత్రులమైన మమ్మల్ని పక్కన పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా పిండ ప్రదానం చేసేవాడు తన మేనల నుండి పక్కన పెట్టుకుంటే ఆ పిండ ప్రదానం అద్భుతమైనది అవుతుందని చాలాసార్లు పురాణాలు చెప్పాను. మార్కండేయ పురాణాలు చెప్పాడు. ఏమని? కుతపకాలంబు అంటే మధ్యాహ్నం పూట మాత్రమే పిండ ప్రదానం చేయాలి, ఆ సమయంలో పెట్టాలి. ఆ పైన కూతు కొడుకు, తనకు కూతురుంటే ఆ కూతురు కొడుకు. ఉదాహరణకి మా నాన్నగారికి మేము తద్దినం పెడితే మా సోదరి యొక్క కొడుకు అంటే మా మేనల్ నుండి కూడా పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఆ పిండ ప్రదానంలో లోపాలు ఉంటే పోయి పితృదేవతలు సంతోషం పొందుతారు. తర్వాత రజత దర్శనంబు, వెండిని చూడడం. అందుకే ఆ పూట బంగారం వాడకుండా వెండి పళ్ళెం, వెండి గ్లాసు, ఆ వెండి అలివేణం, ఆ ఉద్ధరణి ఇవన్నీ వెండి వాడాలట. చేతికి బంగారం తీయాలి. దర్భలు, నువ్వులు, నీళ్లు ఇవన్నీ తద్దినములకు శ్రేష్టములు. పితృకార్యాలు వాడుకోండి. రేపెప్పుడో గ్రహణం నాడు మీలో ఎవరైనా పితృకార్యాలు చేయాలనుకున్నారు, తర్పణాలు, అప్పుడు మీ దగ్గర వెండి ఉంటే తెచ్చుకోండి. పక్కవాడు పట్టుకుపోతాడని వెంగెట్టుకోకండి. పట్టుకుపోతే పట్టుకుపోయాడు, నష్టమేం లేదు. కానీ వెండి దర్శనం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయట. ఇవన్నీ మార్కండేయ పురాణంలో మరొకసారి వినండి. యూట్యూబ్లో పద్మాకరు మార్కండేయ పురాణం అంటే అన్నీ వచ్చేస్తే అద్భుతమైన విషయాలు ఉంటాయి అందులో. అందువల్ల మేము నీ దౌహిత్రులం, కూతురు కొడుకులం. నీవు మా ప్రశ్నలకు సమాధానం ఇచ్చావు, మేము సంతోషించాం. కూతురు కొడుకులు తలుచుకుంటే స్వర్గానికి ఎవరినైనా పంపించవచ్చు అని శివుడు ఒకప్పుడు వరం ఇచ్చాడు. మా తపశ్శక్తితో నిన్ను తిరిగి స్వర్గంలో సుప్రతిష్ఠితుడిని చేస్తున్నాం అని వెంటనే ఈయాతి గారి ఆ కూతురు కొడుకులు దౌహిత్రులు అంటే మనవలో టక్కన ఆయన్ని స్వర్గానికి పంపారు. అందువల్ల కూతురు ఉండాలి. స్వర్గానికి వెళ్ళినా నాశనం అవుతారనేది అందరికీ తెలుస్తుంది. అసలు స్వర్గానికి కడతారో లేదో తెలియదు. ఇవాళ ఈ కలియుగంలో వారు స్వర్గానికి కడతారని ఎవడు నమ్ముతాడు? ఎక్కడికక్కడ అన్నీ పాపాలే. తాపాలు, పాపాలు, కోపాలు, వీటితో నిరంతరం కొట్టుమిట్టాడుతుండే ఈ మానవులకి అంత తేలిగ్గా స్వర్గం రాదు. వచ్చినా ఇదిగో ఇలా మధ్యలో భ్రష్టులు అవుతారు. అప్పుడు గనక ఒక కూతురుండి ఆ కూతురికి ఒక కొడుకుండి వాడేదైనా మా వాళ్ళు తరించాలని ఎప్పుడైనా ఇలా వచ్చి ఓ తర్పణం విడిస్తే ఎటువంటి అధోగతులలో ఉన్నవాడైనా స్వర్గానికి కడతాడు. ఇప్పుడు అర్థమైందో కూతురు ఎంత గొప్పదో.
ఇప్పుడు కూతురు లేని వాళ్ళంతా వెంగ పెట్టుకుని దుఃఖించమని కాదు, వాళ్ళు భాగవత సప్తాహాలు చేయండి. ఓ 70 సార్లు 100 సార్లు 200 సార్లు 300 సార్లు చేయండి. అలా చేస్తూనే ఉండండి. నిన్న చేసాం మళ్ళీ నైమిశారణ్యంలో చెయ్యాలా, అక్కడ చేసాం మళ్ళీ అయోధ్యలో చెయ్యాలా అనకండి. నిన్న తిండి తిన్నారు వీళ్ళు తిండల్లా, నిన్న శుభ్రంగా పుణుకులు తిన్నారు, ఇడ్లీ తిన్నారు, సాంబారు తిన్నారు, ఇవాళ మళ్ళీ దిక్కుమాలిన బజ్జీ తింటున్నారా? రుచిగా ఉన్నా లేకపోయినా, చట్నీ ఉన్నా లేకపోయినా తినాల్సిందే రోజు. అనుదినము తిన్న ఆహారం ఎలా తింటున్నామో అలాగే చేసినవి చెయ్యాలి 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 చెయ్యాలి. యావజ్జీవితం మన శరీరములో ప్రాణం ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు చేస్తే తరిస్తాం. మన శరీరంలో ఆహారం ఎలా ఒక భాగం అవుతుందో ఈ భగవన్నామ సంకీర్తనం, భాగవత్ సప్తాహం కూడా అలా అనుకోవాలి. అందువల్ల మేనాదేవి అమ్మయ్య నేను అదృష్టవంతురాలను అయ్యాను, ఇటువంటి కూతుర్ని కన్నాను, ఇటువంటి శివుడు అల్లుడవుతున్నాడని ఎప్పటికీ సంతోషించింది. వారణాసిలో వచ్చినవాడు వారణాసిలో చేసిన పాపాలు నుంచి ఎలా విముక్తి పొందుతాడో అలాగే తెలుసో తెలియకో శివనింద చేశాను నేను, ఆ శివనిందా పాపం మళ్ళీ ఈ శివుడి యొక్క దర్శనం వల్ల తొలగింది అనుకున్నది. శివుడి మాయలోంచి శివుడి అనుగ్రహంతో బయటపడ్డాను అనుకున్నది. తర్వాత మంచి విడుదలు ఇచ్చారు. ఇంతలో పురోహితుడు గర్గాచార్యుడు వచ్చాడు. ఏమండో ఇంకా ఆలస్యం చేయకండి, ఇప్పటికే ముహూర్తం దగ్గరకు వచ్చింది. ఈ కబుర్లు గందరగోళాలు, ముఖ్యంగా ఈ మేనాదేవి గందరగోళం వల్ల ముహూర్తంలో చాలా టైం వ్యర్థమైపోయింది, సమయం అంతా వ్యర్థమైపోయింది, ఏర్పాట్లు చెయ్యాలి. ఈశ్వరుణ్ణి పెళ్లి కొడుకుగా అలంకరించండి, ఇటు అమ్మవారిని కూడా అలంకరించండి అనగానే అమ్మవారి దగ్గరికి నదులు వచ్చారటండి. గంగా, యమున మొదలైనటువంటి నదులు స్త్రీ రూపాలు ధరించి వచ్చారు. ఆవిడ్ని మంగళస్నానం చేయించి పెళ్లి కూతురుగా అలంకరించారు. అసలు జగదేక సుందరి ఆవిడ. భువన సుందరి అనే పేరు కేవలం అమ్మవారికి వస్తుంది. విశ్వసుందరి, మహాసుందరి, శ్రీసుందరి, భువన సుందరి, ఇన్ని నామములు మనకి దేవీ భాగవతంలో చెప్పారు. అటువంటి సుందరీమణికి తెల్లని శరీరంతో, అది కూడా తెల్ల బంగారం వంటి శరీరంతో మెరిసిపోతున్న గౌరీదేవికి మంగళస్నానం చేయించి పట్టు వస్త్రాలు ధరింపజేస్తే అప్పుడు ఆ సౌందర్యం చూడడానికి ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాలేదట. అంత అందం అన్నమాట. అందం చూస్తే కళ్ళు జిగేలుమంటున్నాయి, మతిపోతుంది అందరికీ. ఆహా ఏమి సౌందర్యం అనుకున్నారట. మేనాదేవి అమ్మయ్య ధన్యాసి అనుకున్నది. అందరూ ఎవరికి వాళ్ళే ధన్యోస్మి అని మొగాళ్ళు అనుకున్నారు, ధన్యాస్మి అని ఈవిడ అనుకున్నది. ఇలా ఎవరికి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇంతలో స్వయంగా అక్కడికి చండీదేవి వచ్చింది. ఈశ్వరుడికి కాసేపు భగినీ రూపంలో ఉంటుంది చండీ అని చెప్పాం కదా. ఇందులో సప్తమాతృకల్లో ఒకరైన చండీ, చాముండ వచ్చారట. అందులో చండీదేవి ప్రేతవాహన, సర్పాభరణం ధరిస్తుంది. నిజానికి ఆవిడ అమ్మవారి రూపమే, కానీ కావాలని శివుడికి ఒక్కొక్కప్పుడు సోదరిగా నటిస్తుంది. అసలు భగవంతుడికి వరస ఏమిటి? ఆయనే అన్నీ. సరస్వతి ఆయనే, పార్వతి ఆయనే, లక్ష్మీ శివుడే, మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనే. ఊరికే లోకశ్రేయస్సు కోసం ఇన్ని రూపాల్లో ఉంటాడు. అందుకే బ్రహ్మగారు, విష్ణువు, శివుడు ఆయనే అయినా, అన్నీ ఆయనైనా కాసేపు సోదరిగా, కాసేపు సోదరుడిగా, కాసేపు భార్యగా, కాసేపు భర్తగా, కాసేపు తండ్రిగా నటిస్తారు. అందుకే మహాత్ములకి వరుసలు లేవు. మనకి భూలోకవాసులకి పనికి మాలిన వాళ్ళకి వరసలు కానీ. అందుకే త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ. నువ్వే తల్లి, నువ్వే తండ్రి, నువ్వే బంధువు, నువ్వే స్నేహితుడు, అన్నీ సమస్తం ఆయనే. ఏం తెలివి తక్కువవాడా? రుక్మిణీ శతకం రాసినవాడు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ నిజముగా కృష్ణ. ఇక మిగతా అన్నీ అంత బంధుడివి, సొకుడివి అన్నీ పక్కన పెట్టండి. ఆయనే గురుడు, దైవం. ఈ ప్రపంచంలో ఆయన కానిదంటూ లేదు. భార్యగా ఆయనే నటిస్తాడు, భర్తగా నటిస్తాడు, కూతురుగా నటిస్తాడు, అల్లుడిగా నటిస్తాడు, కొడుకుగా నటిస్తాడు. ఇన్ని పాత్రలు చేసి ఏమీ కాకుండా ఒకటే అయిపోతాడు ఆయన. అటువంటి పరమాత్ముడు ఒక్కొక్కప్పుడు తన శరీరం నుంచి సరస్వతిని సృష్టించి భగినిని చేశాడు. ఒకప్పుడు శివుడి యొక్క ఎడమ భాగం నుంచి తెల్లని ఒక స్త్రీ పుట్టింది. అది కూడా శివపురాణంలోనే ఉంది. ఆవిడికే సరస్వతి అని పేరెట్టాడు. అందుకే అప్పటి నుంచి సరస్వతి ఆయనకి చెల్లెలయ్యిందిట. ఆయన పక్క నుంచి పుట్టి, ఒకే ప్రాంతం నుంచి పుట్టి తోబుట్టు అయింది. ఆయనతో పుట్టింది. ఆయన రూపం ధరించగానే ఆయనతో పాటు రూపం ధరించడం వల్ల తోబుట్టు. అంతేగాని నిజానికి ఈ వావి వరస కాదు. ఆయనతో కలిసి పుట్టి తోబుట్టు అయ్యింది కాబట్టే తెనాలి రామకృష్ణుడు అంతటి వాడు కూడా కద్రూజాంగదు తోడబుట్టువు అన్నాడు. కద్రూజ అంటే పాము, కద్రు అని నాగమాత పేరు. ఆవిడ పిల్లలు పాములు.
ఆ పాముల్ని ఆభరణాలుగా ధరించేవాడెవడు? శివుడు. ఆ శివుడికి తోడబుట్టు అన్నాడు సరస్వతిని. చాలా అందమైన పద్యం అండి అది. కద్రూజాంగదు తోడబుట్టువు శరత్ కాదంబిని చంద్రికా జిద్రోపాంచిత పద్మగర్భముఖ రాజీవావళి హంసి వర్ణద్రాక్షాపలకీరి శారద కృపన్ రామానుజామాత్యు వేదాద్రిస్వామి విరూరి వేదాద్రిస్వామికి నిచ్చు నిచ్చలును విద్యాబుద్ధి వాక్సిద్ధులన్ అంటాడు ఆయన. సరస్వతీదేవి శివుడికి తోబుట్టువు. బ్రహ్మదేవుడి ముఖాలట అవి తామర పువ్వులట. ఆ తామర పువ్వుల మీద వాలి హంసట ఆవిడ. అక్షరాలు ఉన్నాయి మనకి మొత్తం సంస్కృతానికి ఉన్నటువంటి అక్షరాలు ఉన్నాయే, ఈ అక్షరాలన్నీ ద్రాక్ష పళ్ళుట. చిలుకకి, ఆడచిలుకకి ద్రాక్ష పళ్ళు అంటే చాలా ఇష్టం. వర్ణ ద్రాక్షాపల కీరి మనం మాట్లాడుకునే ఈ మొదలైనటువంటి అక్షరాలన్నీ ద్రాక్షాపళ్ళు ఫలాలైతే ఆ ద్రాక్షాఫలాల మీద ఆసక్తితో అక్కడికి వచ్చేటటువంటి ఆడచిలుకట ఆవిడ. అంటే ఆవిడ దగ్గర నుంచి అన్ని అక్షరాలు వచ్చాయని చెప్పడం అనమాట. అటువంటి శారదని ఎంత వర్ణించారండి అద్భుతంగా. ఒకరి తర్వాత ఒకరు ఎవరు పడితే వాళ్ళు అద్భుతంగా వర్ణించారు వారి వారి స్థాయిల్లో. అందువల్ల ఎందుకు చెప్తానంటే చండీ అనే పేరుతో అమ్మవారు పార్వతి కూడా ఆయన భారీగా ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ సోదరి అంటారు ఏమిటంటే అనేక రూపములతో అనేకములైన వావులతో ఉంటారు వాళ్ళు. అందువల్ల దాని గురించి ప్రశ్నించకూడదు మనం. అలా ప్రశ్నిస్తే అదో పిచ్చి. ఆ చండీ వచ్చి బొగ్గ మీద చుక్క పెట్టిందిటండి, కుడి బొగ్గ మీద అందమైన చుక్క పెట్టిందిట. ఇందులో చెప్పింది ఏంటంటే అమ్మవారికి అలంకారం అయ్యాక ఓ చిన్న బ్యూటీ స్పాట్ కాటుక చుక్క నల్లని మచ్చ ఈ చక్కని బొగ్గ మీద పెట్టారట. ఇప్పుడు అందరికీ అనుమానం వచ్చింది, ఇంత అందంగా తెల్లగా ఉన్న బొగ్గ మీద ఆ చుక్క పెట్టడంతో కొంచెం అందంలో తేడా వచ్చిందా అని కొందరికి అనుమానం వచ్చింది. కొందరికి, అందరికి కాదు. కొంతమంది అన్నారు ఆ మచ్చ వల్ల ఇంకా అందం వచ్చిందండి. కొంతమందికి మచ్చ అందం, చంద్రుడికి మచ్చ అందం, అలాగే ఈవిడికి మచ్చ అందం అంటే కొంతమంది అన్నారు చిచ్చిచి అంత తెల్లగా ఉన్న ముఖం మీద అనవసరంగా చొక్కెట్టారు అన్నారట. అప్పుడు వెంటనే పక్కన నుంచి సరస్వతీదేవి వచ్చింది. ఏమర్రా ఎందుకు ఆ పిచ్చి మాటలు, చందమామలో నలుపు లేదు, అలాగే ఈ ముఖ చంద్రబింబంలో కూడా ఈ మత్స అందమే అన్నది ఆవిడ. దాన్ని ఆత్రేయ గారు పాటగా రాశారు. ఏది వెంకటేశ్వర మహాత్మ్యంలో. చక్కని బొగ్గను చొక్కెందులకే చందమామలో నలుపున్నందులకే చిన్నదానికి ఆ సిగ్గెందులకే మనసులోన మరులున్నందులకే. ఇంత చక్కని బొగ్గ మీద ఆ చొక్కెందుకు అంటే చందమామలో నలుపున్నందుకు. ఇప్పుడు ఆవిడ సిగ్గుపడుతూ మధ్య మధ్యలో తలంచుకుంటోంది పార్వతి కూడా. ఎందుకు తలంచుకుంటోంది? మనస్సులో ప్రేమ ఉన్నప్పుడు, కాబోయే భర్త మీద బాగా ప్రేమ ఉంటే మాత్రం పెళ్లి కూతుళ్ళు సిగ్గుపడతారట. ఇప్పుడు సిగ్గులు ఎందుకు పోతున్నాయో అర్థమైందా మీకు? పెళ్లి కూతుళ్ళు ఎందుకు సిగ్గుపట్టలేదంటే భర్త మీద ఆనాడు వాళ్ళకున్నంత ప్రేమ లేదేమో అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. బాబు నాకేం సంబంధం లేదు, ఐ హ్యావ్ నో కనెక్షన్ విత్ దీస్ ఆర్గ్యుమెంట్స్. వ్యాసుడు చెప్పాడు, దాన్ని చెబుతున్నాను నేను. బాగా ప్రేమ ఉన్నప్పుడు పూర్వం అలా సిగ్గుపడుతూ పురుష్ అనుకునేవారు. ఈ కలియుగంలో అంత ప్రేమ ఎక్కడ ఉంటుంది అన్నారు. మరి ఏమో నాకు తెలియదు, దాని గురించి పెద్దగా తెలియదు. తెలుసుకోవడానికి మీరు ఈ పక్కన ఉన్నటువంటి సీనియర్స్ని అడగండి, నాకు ఏమీ తెలియదు. అమాయకుడిని నా నోట్లో వేలెడితే కొరకలేను, మీరు వచ్చి నోట్లో వేలెట్టద్దు. కాబట్టి ఆవిడకి సిగ్గుపడుతోంది. అందుకని ఇలా ఆవిడకి ఎన్ని రకాల అలంకారాలు చేశారు. వేళ్ళన్నిటికీ ఉంగరాలు చేసి పెట్టారు. చేతులకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కంకణాలు ధరింపజేశారు. నగలు కూడా ఆవిడ శరీరం మీదకి వెళ్ళాక వగలుపోతున్నాయట, అంత అందంగా ఉన్నాయట. సాధారణంగా నగల వల్ల కొందరికి అందం వస్తుంది, అలంకారం వల్ల కొందరికి అందం వస్తుంది. కానీ ఈ వస్తువులకి ఆవిడ వల్ల అందం వచ్చింది టండోయ్. ఆ చీర ఆవిడ కట్టుకోవడం వల్ల ఓహో ఈ చీర కట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది అనమాట. ఆవిడ బొగ్గను చొక్కెట్టుకుంటే ఇలా చొక్క పెట్టుకుంటే కూడా బాగుంటారా అనిపిస్తోందిట. అది చక్కనం ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది. ఇప్పుడు నాబోటివాడు ఏమి కట్టుకున్నా, పంచి కట్టుకున్నా అందంగానే ఉంటాం, ప్యాంటు కట్టుకున్నా అందం కట్టుకుంటాం, ఏమి కట్టుకోకపోయినా అందంగానే ఉంటాం. కాబట్టి అది ఒక్కొక్కళ్ళ అదృష్టం. ఏం చేస్తాం, భగవంతుడి ఇచ్చిన అందం. జగన్మాత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక భువనసుందరి, ఆ సౌందర్యానికి ఏమొచ్చినా అందంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అలంకారం ఇలా చేస్తూ ఉన్న సమయంలో ఇందులో కొంతమంది మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళారు. కొందరిక్కడ కొందరక్కడ. సావిత్రి, గాయత్రి, సరస్వతి, లక్ష్మి ఇటువంటి దేవతలు, అరుంధతి వంటి వాళ్ళందరూ శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడికి కూడా మంగళస్నానం చేయించారు. తీరా స్నానం చేయిద్దామని చూస్తే హిమవంతుడి గృహంలో పెట్టిన నీళ్ళన్నీ మాయమైపోయాట. గంగాళాలతోటి
2.5 లక్షల గంగాళాలతో బంగారపు గంగాళాలతో నీళ్లు తెచ్చిపెట్టారు అక్కడ. వాటిల్లో సుగంధ ద్రవ్యాలు కలిపి స్నానం చేయించాలి. కానీ అదేం మాయో, ఒక్క గంగాళంలో చొక్క నీరు లేదుటండి. కరెంటు పోయినప్పుడు వాటర్ ట్యాంకులో నీరు అయిపోతే గజగజలాడిపోతే వీళ్ళల్లో సరిగ్గా బాత్రూంలో ఉండగా కరెంటు పోయింది, ట్యాంకులో నీళ్లు అయిపోయి వీడు బయటికి రాలేడు, లోపలికి ఉండలేడు. అలా ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. ఇదేమిటిది, గంగాళాల్లో నీరు ఉండాలి, ఈ నీరు మాయమైపోయింది. ఎక్కడ, ఎవరక్కడ? మామగారి ఏర్పాట్లు ఇలా ఉంటాయా? అల్లుడికి మంగళస్నానం చేయించేటప్పుడు బొత్తిగా పట్టించుకోడా, అసలు మగపెళ్లి వారంటే లక్ష్యం లేదు అన్నాడు నారదుడు గెల్లడానికి. కొందరు గిల్లుతారుండాయి, దిక్కుమాల మగపెళ్లి వాళ్ళ వేషాలు ఎక్కడికెడతాయి అనుకుంటున్నారు, వెళ్ళవు. వీళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో ఎవడొకడు కలుగుతాడనమాట. ఇంకేముంది, అందరూ అయ్యయ్యో శివుడికి తక్కువ చేసేట హిమవంతుడు, పెళ్లి సమయంలో అల్లుడికి అసలు కనీసం మంగళస్నానానికి కూడా గంగాళంలో నీళ్లు లేకుండా చేసేసారట అని గొడవ చేసేశారు. హిమవంతుడికి కౌరు వెళ్ళిపోయింది. అదేంటండి గంగాళాల నిండా నీరు పోయించాను అని హిమవంతుడు అక్కడికి వచ్చాడు. చూస్తే నిజంగా గంగాళాలన్నీ ఖాళీ. వెంటనే గంగా అన్నాడు, గంగ మాయమైపోయింది. సమయం చూసుకుని ఆవిడ మాయమైపోయింది. కరెంటు పోయినప్పుడే జనరేటర్ కూడా దెబ్బతిన్నట్టుగా అలాగైపోయింది. ఇప్పుడు అక్కడ నీళ్ళు లేవు. ఒక్క క్షణం పాప హిమవంతుడు కంగారు పడ్డాడండోయ్. అప్పుడు ఆయనకు అర్థమైంది, నా అంత గొప్పగా ఈ పెళ్లి ఏర్పాట్లు ఎవరూ చెయ్యలేదు అని కాసేపు ఆయన అహంకరించేటండోయ్. అప్పుడప్పుడు మగ పెళ్లి వాళ్ళే కాదు, ఆడపెళ్లి వాళ్ళు కూడా అహంకరిస్తూ ఉంటారు. మేము ఎంత బాగా ఏర్పాట్లు చేసాం, అసలు మేము చేసినట్టు పెళ్ళి ఎవరన్నా చేస్తారా, ఆర్గనైజేషన్ మాది అంటారుగా, అలా అనుకున్నట్టు పాప ఆయన. ఆ అహంకారం వల్ల ఏమైపోయింది, నీరు మొత్తం మాయమైపోయింది. నీరు మాయమవడంతో కార్యక్రమం తారుమారైపోయింది. దాంతో ఆయన భోరుమన్నాడు, బేరమన్నాడు. అయితే జ్ఞానం ఉన్నది కనుక నారదుడిని పిలిచి కాళ్ళకి దండం పెట్టి ఈ గండం నుంచి బయటపడ్డంలాగా, ఎందుకంటే ముహూర్తం దగ్గరకు వస్తోంది, ఈయన మంగళస్నానం చేయాలట, మంగళస్నానానికి కావలసిన గంగా తరంగాలు లేవు, పిలిస్తే గంగ కూడా కనపట్టం లేదనగానే ఇదంతా శివుడి మాయా, నువ్వు శివుడికే మనస్సులో మళ్ళీ నమస్కారం చేసుకుని, స్వామి నువ్వు నా అల్లుడు అనుకుంటున్నాను, అల్లుడివి కాదు, సకల లోకేశ్వరుడివి, జగదీశ్వరుడు అని అర్థమైంది, విశ్వభర్తం అని అర్థమైంది, క్షమించు అంటే తర్వాత ఏం జరుగుతుందో చూడు అన్నాడు నారదుడు. నారద, ఈ విషయం ముందే చెప్పావు కాదేమన్నట్ట. నువ్వు అడగలేదు, అడగందే ఉచిత సలహాలు ఇవ్వకూడదు, అడగందే చెబితే కోపాలు వస్తాయి. అడిగావు కాబట్టి చెప్పాను, ఇక నీ పని మొదలెట్టు, శివుడి పాదాల మీద పడిపో అన్నట్ట. వెంటనే ఈయన శివుడి కాళ్ళు గట్టిగా పట్టుకుని మానసికంగా స్మరించాడు. ఈశ్వర, నా అహంకారం తొలగించు, ఈ గండం నుంచి నన్ను రక్షించు. అండంతో శివుడు తన జటాజోటం విప్పాడు. జటాజోటం నిండా గంగే. ఆయన ఎక్కడికి వెళ్తే అదో సుఖం ఉండవు, ట్యాప్ను పట్టుకుపోయినట్టే, ఓ డ్యామ్ వచ్చినట్టే. ఆయన జటాజోటంలో అభ్రంకష శుభ్ర సముత్తుంగ మంగళ తరంగ గంగ ఉన్నది. ఆకాశాన్ని ఉరుసుకుంటూ ప్రవహించే పరమ పవిత్ర స్వరూపిణి గంగ అందులో ఉందిగా. అందుకని ఆయన నవ్వి, సావిత్రి, గాయత్రి, సరస్వతి మీరందరూ రండి, నీళ్లు లేక మంగళస్నానం ఆగిపోయింది అనుకుంటున్నారుగా, ఇదిగో జటాజోటంలో ఉన్న గంగ తీసుకుని ఆ గంగే నేను ఎత్తి మీద పోసి మళ్ళీ స్నానం చేయించండి అన్నట్ట. అసలు ఎంత బాగుందండి ఇది. అందుకని ఇలా జటాజోటాల్లో గంగ పెట్టుకున్న ఒక్కడైనా అల్లుడిగా దొరికితే వాడు ఎంత అదృష్టవంతుడు. అందుకే హిమవంతుడు అదృష్టవంతుడు అయ్యాడు. అమ్మయ్య అనుకున్నారు వాళ్ళు. ఈ జటాజోటాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, వాటిని బిగించి కట్టేశాడు ఆయన. ఆ మధ్యలో ఉంది గంగ, కదలడం లేదు. అందుకని వాళ్ళు అక్కడికి వచ్చి, గంగ కనపడుతోందండి, ఆ గంగని బయట ఇలా తీయడం అండి అన్నారట. గంగ లోపలుంది, తీద్దామంటే నూతిలో బకెట్టేసినట్టు తోడదామంటే తలేమో ఎత్తుగా ఉంది. అందులో ఉన్న గంగ అందుకోవాలంటే ఆయన నెత్తి మీదకి ఎక్కాలి, అది పాపం కదా. చూస్తూ శివుడు బుధాల మీదో నెత్తి మీదో ఎక్కి ఆ గంగ తీయలేము. అందుకని ఈశ్వర, గంగ కనబడుతున్నది కానీ బయటకు వచ్చే మార్గం ఎలాగా అన్నారు. అప్పుడు ఆయన నవ్వి, ఈ జడల్లో ఒక పాయ ఇలా పీకెట్ట అంటే డ్యాములో ఒక గేట్ ఎత్తాడనమాట. ఆయన జటాజోటాలన్నీ ఓ పెద్ద ఆనకట్టకి గేట్లు ఉంటాయి చూసారుగా మీరు, వరదలు వచ్చినప్పుడు ఒక్కొక్క గేట్ ఎత్తుతారు. అలాగే వీటిల్లో ఒక పాయని ఇలా పక్కకి తొలగించగానే అందులోంచి దబ గంగ ఒలిగింది, మొత్తం గంగాళాలన్నీ నిండిపోయాయి మళ్ళీ. ఎంత అద్భుతమైనది ఆ దృశ్యం. శివుడి జటాజోటాలేమో ఓ పెద్ద కటాహంట అంటే దబరా గిన్నెట, ఆ గిన్నెలో ఉంది గంగ అంటాడు రావణాసురుడు.
రావణాసురుడు శివుడి జటాజూటాన్ని గంగాళంతో పోల్చాడు, పెద్ద దబరా గిన్నెతో పోల్చాడు. ఈ పెళ్ళికి వాటికి వంటలకి తెస్తారే పెద్ద పెద్ద గిన్నెలు అన్నం వండడానికి, అటువంటి దబరా గిన్నెని సంస్కృతంలో కటాహం అంటారు. ఆయన జడలు కటాహంట, అందులో గంగ గిరగిరా తిరుగుతూ బయటికి ఎలా వద్దామా అని నానాయాత్ర పడి సుళ్ళు తిరుగుతోందిట. భగీరథుడి కోసం అందులోంచి ఒక పాయిలో వదిలేట, అంటే ఒక గేట్ ఎత్తేట, అప్పుడు అందులోంచి వచ్చి హిమాలయ పర్వతంలో పడిందిట. జటాకటాహ సంభ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. అది రావణుడి యొక్క ఊహేకంగా. జడలు అనే కటాహ పెద్ద గిన్నెలో నిలింప నిర్జరి ఆకాశగంగ మందాకిని సంభ్రమత్ లోపల అలా గిరగిరా కంగారు పడుతూ తిరుగుతోంది, కెరటాలతో తిరుగుతోంది. అటువంటి గంగని జటాజూటాల్లో బంధించి ఆ జటాజూటంతో కలిగిన మూర్ధం ధరించిన ఈశ్వర నీకు నమస్కారం అంటాడు. ఏం ఊహ, ఎంత అద్భుతమైన భావం! ఇంత పాండిత్యం కలిగి కూడా సంస్కృతం చదువుకున్నాడు, సంస్కృతం పాఠం చెప్పాడు, ఇక నన్ను మించిన వాడు లేడు అన్నాడు. ఏకంగా నేనే గురుకవి నేను కూడా పేరెట్టుకున్నాడు రావణాసురుడు. ఏం లాభం, సీత వెంటబడి నాశనం అయిపోయాడు. కాబట్టి మేమేదో గురు కవులం లేకపోతే లఘు కవులం అని బిరుదులు పెట్టేసుకున్నంత మాత్రం చేత ఉపయోగం లేదు. పరమ పవిత్రమైనటువంటి భావన కూడా ఉండాలి. సీతామాత జగదేకమాత వెంటబడ్డాడు. అంతఃపూర్వం ఏమో పార్వతిని భార్యగా అమ్మన్నాడు. ఈ పిచ్చి వేషాలు వేసి చెయ్యరాని పనులు చేసి చచ్చిపోతే వాడి తలకాయల్ని గద్దలు ఎత్తుకుపోయాయి. తెలిసిన మీకు కాళిదాసు గారు సుందర హనుమద్రామాయణంలో ఒక శ్లోకం వెలికి తీశాడులేండి. సుందర హనుమద్రామాయణంలో ఒక శ్లోకం ఉన్నది. అనుకోకుండా భోజరాజు గారు కాళిదాసుతో పాటు సముద్ర తీరానికి రామేశ్వరం వెళ్ళారు. ఆ రామేశ్వరం దగ్గర బోధుడి కాలికి ఓ ఫలకం తగిలింది. అందులో ఓ చిన్న శ్లోకపాదం కనపడింది. ఏమిటి శ్లోకపాదం అన్నట్ట. అదేమిటిది? శివ శివ తాని లుఠంతి గృధ్రపాదై. శివశివ గద్దల చేత తన్నుకుపోబడుతున్నాయి. ఇదేంటండి, దీని భావం ఏమిటన్నాడు. ఒక్క పాదమే కనపడింది. అప్పుడు అందరూ తలకోటి పూరించారు. కాళిదాసు కళ్ళు మూసుకుని ఇది హనుమంతుడు రాసిన రామాయణంలో ఒక శ్లోకం అండి అని చెప్పాడనమాట. ఏమని? ఒకప్పుడు రావణాసురుడు 10 తలల మీద కైలాస పర్వతం పైకెత్తాడు. ఏమిటి? 10 తలల మీద కైలాస పర్వతం పైకెత్తాడు. శివుడంతటి కైవాడి యొక్క నివాస స్థానం నెత్తి మీద పెట్టుకున్న పవిత్రమైన శిరస్సులు. కానీ ఏం లాభం? సీత వెంటబడ్డం వల్ల వాడి తలలన్నీ తెగిపోతే ఇప్పుడు ఆ తలలన్నిటినీ గద్దలెత్తుకుపోతున్నాయి. శివశిరవసి శిరాంసి యాని రేజుహు శివశివతాని లుఠంతి గృధ్ర పాదై. ఆహా, శివుడంతటి వాడిని తలల మీద పెట్టుకున్నవాడు, వాడు సామాన్యుడు కాదు. 10 తలల మీద ఈశ్వరుణ్ణి పెట్టుకున్నవాడు. అది ఎంత పవిత్రమైన తల అవ్వాలి? అంత పవిత్రమైన తలలు కూడా ఇవాళ సీతామాత వెంటబడ్డం వల్ల తెగి నేల మీద పడితే అవే గద్దల చేత తన్నుకొని పోబడ్డాయి. కాబట్టి మనం ఎలా ఉన్నాం అన్నది కాదు, ఎలా జాగ్రత్తగా చివరిదాకా ఉండాలో తెలుసుకోవాలి ఇలాంటి వాటి వల్ల. ఇంతకీ ఈయన నీళ్ళు ఇవ్వగానే ఆ నీళ్లలో సుగంధ ద్రవ్యాలు కలిపారు. ఆయనకి మంగళస్నానం చేయించారు. మంగళస్నాన సమయంలో మంత్రాలన్నీ కూడా గృహ్య సూక్తంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, వేద మంత్రాలు. ఆ సూక్తాలు బ్రహ్మ చదివాడు. తదనంతరం ఆయన కూడా అలంకరించారు. ఇప్పుడు ఆ జటాజోటాలు బదులుగా అందమైన గిరదాల జుట్టు వచ్చేసింది ఆయనకి. ఇంత పూర్వం జటాజోటం, ఇప్పుడు గిరదాల జుట్టు. అప్పుడు ఆ గిరదాల జుట్టులో ఉన్న గంగ ఏమవుతుంది? గంగ ఎప్పుడు ఆయనలోనే ఉంటుంది. ఆయన మెదడులో నిక్షిప్త అయిపోయింది ఆ కాలంలో. తర్వాత కిరీటం పెట్టారు, ఆయనకు కూడా చుక్క పెట్టారు. ఈయన తెలుపే, ఆవిడ గౌరవర్ణమే. ఈయన తెలుపు మరీ బొత్తిగా మల్లెపువ్వు తెలుపు, ఆవిడ మాత్రం ఒక విధమైన సువర్ణవర్ణం. ఇలా ఇద్దరికి అలంకారం చేశాక ఈ ఇద్దరిని పక్కపక్కన ఊహించుకుని చూశారు అలంకరించిన వాళ్ళంతా. ఆహా, ఇది దాంపత్యం అంటే. శివుడి కోసమే పార్వతి వచ్చింది, పార్వతి కోసమే శివుడు వచ్చాడు. ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఆవిర్భవించారు. ఇది బ్రహ్మ సృష్టి కాదు కాబట్టి ఎంత బాగుంది. బ్రహ్మ సృష్టిలో ఇలాంటిది ఉంటుందా అనుకున్నారట వాళ్ళు. ఆ బ్రహ్మే అనుకున్నాడు అన్నమాట. నా దిక్కుమాల సృష్టిలో ఏ లోపం ఉందో, భర్తగారు అందంగా ఉంటాడు, దిక్కుమాలిన భార్య వస్తుంది. లేదా భార్య చాలా అందంగా ఉంటుంది, దౌర్భాగ్యుడు భర్త వస్తాడు. భార్యకి భక్తి ఉంటుంది, భర్తగారు వద్దు బాబోయ్ భక్తి లేదు ఏమీ లేదు అంటాడు, నాస్తికుడు అవుతాడు. ఈ లోకంలో అన్యోన్య దాంపత్యం చాలా అరుదుగా ఉంటుంది. ఎప్పుడూ ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు చాలా చోట్ల. కానీ
నా సృష్టికి అతీతం కాబట్టి ఈ పార్వతీ పరమేశ్వరులు అపూర్వంగా ఉన్నారు అని సంతోషం పొందేట. తదనంతరం ఈశ్వరుడిని పట్టుకొచ్చారు. ఆ తదనంతరం పెళ్లిపేటల మీద గర్గాచార్యుడేమో హిమవంతుని తరపున, బ్రహ్మంతటి వాడేమో శివుడి తరపున కూర్చున్నారండి. తక్కిన పురోహితులు చాలామంది ఉన్నారు. శివుడికి పురోహితుడు, కుల పురోహితుడు బ్రహ్మ. సాధారణంగా పురోహితుడే బ్రహ్మ అంటాం. ఇప్పుడు ఏకంగా బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మే కూర్చున్నాడు. ఇక పరమ జ్యోతిష్ శాస్త్రవేత్త గర్గుడు అటు కూర్చున్నాడు. ఇద్దరిని పెళ్లిపేటల మీద కూర్చోబెట్టాడు. అప్పటి తంతుకి ఇప్పటి తంతుకి చాలా తేడా ఉంటుందండి. మన తంతు వేరు, అప్పటి తంతు వేరు. తీరా కూర్చున్నాక ముందు ప్రారంభంలో ప్రవర చెప్పండి అన్నారు. హిమవంతుడు చెప్పుకొచ్చాడు, నేను విష్ణు స్వరూపుణ్ణి, విష్ణువే నా గోత్రం కాబట్టి విష్ణు గోత్రుణ్ణి, ఆ విష్ణువు నుంచి ఆవిర్భవించాను, నా కూతురు ఈవిడ, విష్ణువు యొక్క పుత్రుణ్ణి నేను, నా పుత్రిక ఈవిడ అని తన ప్రవర చెప్పాడు. తదనంతరం ఏమన్నాడు, శివుడికేసి తిరిగాడు. స్వగోత్రం కథ్యతాం శంభో ప్రవరశ్చ కులం తథా నామవేదం తథా శాఖాం మాకార్ష్ణేహి సమయాత్యయం. ఇప్పటికే సమయం దాటిపోతోంది. అలా సమయం దాటిపోకుండా నీ గోత్రం ఏమిటో చెప్పు, నీ ఋషులు ఎవరో చెప్పు, నీ కులం చెప్పు, నీ పేరు చెప్పు, వేదాల్లో నీ శాఖ ఏమిటో చెప్పు. ఈ దిక్కుమాల శాఖాభేదం ఎవడు కనిపెట్టాడు కానీ వాళ్ళు లాగొట్టు కొట్టాలి. దానివల్ల సర్వనాశనం అయిపోయింది దేశం అంతా. ఇప్పటికీ ఇంకా కొట్టుకు తెస్తున్నారు మూర్ఖులు కొంతమంది. ఉన్నది ఒకళ్లే కదా ఋషులు, అదే శ్రీవత్స గోత్రం, అదే కాశ్యప గోత్రం. మళ్ళీ ఆ శాఖ అనేది నీ శాఖ అనేది. మళ్ళీ ఈ శాఖ వాడు ఆ శాఖను పెళ్లి చేసుకోడు. ఇంకెవడు పెళ్లి చేసుకుంటాడు? అందుకే ఇళ్లల్లో వాళ్ళు అడ్డమైన వాడిని పెళ్లి చేసుకుపోతున్నారు. ఈ శాఖాభేదం ఎప్పుడు పోతుందో దేశం అప్పుడు బాగుపడుతుందండి బాబు. అందరూ ఒకటే అనే ఒక జ్ఞానం రావాలి. సరే ఏం చేస్తాం, అది కర్మం. అప్పుడే అన్నాడు ఆయన. అనగానే తూష్ణీభూతుడైపోయాడు శివుడు. మారు మాట్లాడకుండా ఉండిపోయేట్టల, అస్సలు మాట్లాడాల, తల వంచుకున్నాడు. విమనాహ, విమనస్కుడు కూడా అయ్యాట. అంటే అర్థం ఆయనకు అసలు మనస్సే లేనివాడు, మనస్సుకు అతీతుడు. అలా వండిపోగానే అప్పుడు ఒక తమాషా జరిగిందండోయ్. అప్పటి వరకు పెళ్లిలో కూర్చుని మంచి సందడిగా ఉన్న నారదుడు అహహ ఓహోహో అని పైకి కిందకి ఎగిరి గంతులేయడం మొదలుపెట్టాడు. వేణాం అవాదయస్త్వం హి బ్రహ్మ విజ్ఞోత నారదా శివేన ప్రేరితస్తత్ర మనసా శంభుమానసః. ఈ కథంతా బ్రహ్మ నారదుడికి చెబుతున్నాడనే విషయం మర్చిపోకూడదు. నారదా, అప్పుడు నువ్వు శివప్రేరితుడివై ఎగిరి లేచావు, నృత్యం చేసావు, వీణ వాయించాడు మధ్యలో టింగ్ 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 అని. మేము శివుణ్ణి ప్రవర అడిగితే, గోత్రం అడిగితే నువ్వేమిటి మధ్యలో ఈ డిస్కో డాన్స్ ఏమిటి, ఈ నృత్యం ఏమిటి అని ఆశ్చర్యపోయి హిమవంతుడు అడిగాడు. అంటే ఆయన కర్మ అలా ఉంది. నారదుడు అంతటి వాడు అద్భుతంగా వీణ వాయిస్తూ ఉంటే అది ఇంకో రకంగా కనపడిందిట. నారదా, అప్పుడప్పుడు గురువులకు కూడా మనస్సు చెలిస్తుందా అనగా ఆయన నవ్వి, నాకు కాదు, నిన్ను చూస్తే ఎవరికైనా మనస్సు చెలిస్తుంది. ఎందుకో తెలుసునా? నీ పిచ్చి ప్రశ్నకి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, గుణములు లేనివాణ్ణి, ఆకారమే లేనివాణ్ణి, నిరాకారుణ్ణి, పుట్టుక ఎరగనివాణ్ణి పట్టుకొని గోత్రం ఏమిటంటావా పిచ్చి పేనుగా. ఇంత మాట అన్నాడు ఆయన. నువ్వు అమాయకుడు అనుకున్నాను, కాదు మూర్ఖోసిత్వం, నువ్వు మూర్ఖుడు అన్నాడు. ఇక అంతకంటే పెద్ద మాట వాడకూడదు. ఎందుకంటే అప్పుడు చేసిన హిమవంతుడు చేసిన పొరపాటు అటువంటిది కనుక. ఇక్కడ నారదుడు అన్న మాట వినండి. త్వం హి మూఢత్వమాపన్నో, నువ్వు మూర్ఖత్వం పొందేవాయి అన్నాడు. అంతే. గురువులు శిష్యుల్ని మూర్ఖుడు అనొచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు అని శాస్త్రం. నారదుడు జగద్గురువు, మహానుభావుడు, ఏదన్నా అనొచ్చు. గురువులు తిడితే బాధపడకండి, అది మా అదృష్టం అనుకోండి అన్నారు. అందుకే ఎవడైనా ఇలాంటి పిచ్చి మాట మాట్లాడతాడా? నీకు నాకు ఎవరికైనా ఈ శివతత్వం తెలుసునా? నారాయణ, ఒకసారి తమరు లేచి నిలబడండి, నా ఇష్టదేవతవు నువ్వు, నిన్ను అడుగుతున్నాను, ఈ శివుడు ఎలా పుట్టాడో నీకు తెలుసా? ఏం బ్రహ్మదేవా, పక్కన పౌరోహిత్యం వహిస్తున్నావు, నువ్వేనా మాట్లాడవా? లేచి నిలబడి చెప్పు, ఈ శివుడి పుట్టుకి ఎవడికన్నా తెలుసునా? అరూపోయం, అసలు ఈయనకి రూపమే లేదు. ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన మహా చైతన్య స్వరూపుడు ఆయన, నిర్గుణుడు ఆయన. ఆయన ఒకప్పుడు కావాలని రూపం ధరించాడు. ఆ రూపాన్ని రెండుగా మార్చుకున్నాడు. ఒకటి ప్రకృతి, ఒకటి పురుషుడు. అటువంటి నిర్వికారుడు, నిరంజనుడు, పరాత్పరుడు ఈయన.
అగోత్ర కులనామాహి. గోత్రం కులం ఎలా ఉంటుంది దీనికి? ఈయన నుంచి పుట్టుకొచ్చే ఈ దిక్కుమాలిన కులాలన్నీ. అంతేగాని ఆయన కులాలకు అతీతుడు. స్వతంత్ర, తనకు తానే అధీశుడు, ఆయనకి పైన మరొక అధిష్టాన దేవత లేరు. భక్తవత్సల, కాకపోతే భక్తవత్సలుడు ఆయన. అందుకే శివుడి గోత్రం ఏంటంటే శివగోత్రం అనాలి, విష్ణుగోత్రం ఏమిటంటే విష్ణుగోత్రం అనాలి. అవతారం ఎత్తి మానవులకి పుట్టినప్పుడు వేరు. ఈయన మానవులకి జన్మించలేదు, అవతరించలేదు. మిగతా వాళ్ళలా శివుడేం అవతరించలేదు. మరొక మాట మీ అందరికీ తెలుసున్నదే, ఒకప్పుడు బ్రహ్మకి విష్ణువుకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఆపడానికి ఆయన మధ్యలో లింగాకృతే మహేశస్య కేనదృష్టం నమస్తకం విష్ణుర్గత్వా హి పాతాళం తదేనన్నాపవిస్మితః. బ్రహ్మ, నీకు తెలుసు కదా, చెబుతున్నాను విను. ఒకప్పుడు నీకు విష్ణువుకి మధ్యలో తగాదా వస్తే అప్పుడు శివుడు పెద్ద లింగరూపం ధరించాడు. ఆ లింగం ఎక్కడో పాతాళం నుంచి ఆకాశం వరకు భువన బ్రహ్మాండములంతా వ్యాపిస్తే ఆ లింగం మూలం చూడడానికి విష్ణువు శాతవరాహ రూపంతో కిందకి వెళ్ళాడు. విష్ణువు మూలం చూడలేకపోయాడు. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి ఆకాశంలో చాలా పైకి వెళ్ళాడు. రాజహంస రూపంలో పైకి వెళ్ళాడు. హింసే తప్ప ఈ హంస పైకి వెళ్ళి చూడలేకపోయింది. చివరికి జరిగిన కథ తెలుసు. ఈ బ్రహ్మకి ఆ దెబ్బతో తలకాయ కూడా పోయింది. ఆ దెబ్బతో కేతక పుష్పానికి పూజ లేకుండా పోయింది. ఆవుకి ముఖభాగానికి శాపం వచ్చింది. అంతటి పరమాత్ముడు ఈయన ఆద్యంతములు తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాక నిరంతరం ఆయన్నే స్మరిస్తూ ఉంటారు. అటువంటి వాడికి కులమా అనగానే సిగ్గుపడిపోయాడు పాపం హిమవంతుడు. ఏదో తన ప్రవర చెప్పుకున్నట్టే ఆయన కూడా కంగారుపడి అడిగాడు అంతే. మహాత్ముడైన ఈశ్వరుడి తత్వం తెలుసుకోలేకపోయాను, ఎప్పటికప్పుడు ఈ మాయలో పడిపోతున్నాను, దిక్కుమాలిన మాయ, ఇది ఎక్కడ మాయ అండి బాబు అనుకున్నట్ట. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు. పరమశివుడికి నమస్కరించి, సర్వవ్యాపక, నీ గోత్రం పరమశివ గోత్రం, నువ్వే పరమశివుడివి, గోత్రము శాఖ వేదము అన్నీ శివమే, శివం తప్ప మరో ఏమీ లేదు, సర్వం శివమయం జగత్ అనుకో అనగానే అలాగే నమస్కరించాట. ఇప్పుడు పర్వతాలన్నీ వచ్చి పురుష రూపం ధరించాయి. కాలంజర పర్వతం, శ్రీశైలం, వెంకటాద్రి, సోణాద్రి, నీలాద్రి, సహ్యపర్వతం, మేరుపర్వతం, వింధ్యపర్వతం, ఇలాంటి పర్వతాలు పురుష రూపాలతో హిమవంతుడి దగ్గరకు వచ్చి, నాయన హిమవంతుడా, ముహూర్తం దాటిపోతుంటే పనికి వాళ్ళ కబుర్లు ఎందుకు ఇక్కడ? కిం కార్యనాశస్తవైవచ, అనవసరంగా కార్యనాశనానికి తప్పి కబుర్లు ఎందుకు? పని పాడైపోతుంది. పని చేయాలనుకున్న వాళ్ళు వాదోపవాదాలు చేయకూడదట. కొంతమంది ఉత్తిన డిస్కషన్ పెట్టుకుంటాడు. నేను అవును అంటాడు వాడు, వీడు కాదంటాడు, వాడు అవును వీడు కాదు. దీనివల్ల ఎప్పటికీ తెగదు. ఇది ఎవడో ఒకడక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. అందువల్ల ఉట్టి మాటలతో అనవసరమైన ప్రసంగాలతో కార్యం పాడు చేసుకోకు. ఇది మాధ్యాహ్నిక ముహూర్తం. అభిజిన్ ముహూర్తానికి ముందు పెట్టుకున్న ఒక్కొక్కసారి 11:40 నుంచి 11:42 మధ్యలో కూడా ముహూర్తాలు ఉంటాయండి. పగటి ముహూర్తం. ఈ ముహూర్తం దాటితే పార్వతీ పరమేశ్వరులకి ఇప్పట్లో కళ్యాణం అవ్వదు. ఈ ముహూర్తం అయ్యేలోపే చకచక కార్యక్రమాన్ని పూర్తి చెయ్యి. మేము సత్యం పలుకుతున్నాం, విమర్శను కట్టిపెట్టు. సత్యం బ్రూమో నాత్ర కార్యో విమర్శ తస్మాత్ కన్యా దీయతామీశ్వరాయ. మేము సత్యం పలుకుతున్నాం, ఇక్కడ అనవసరమైన విమర్శలు చేయకు, శివుడి గురించి ఆలోచించకు. శివుడు ఎంత గొప్పవాడో పెళ్ళి అయితే పూర్తిగా తెలుస్తుంది, నీకు ఈలోపు తెలియదు. నిన్ను మాయ పట్టుకున్నది, అసలే నువ్వు జడ పదార్థానివి అంటే అర్థమైందా? పర్వతం కదలదు కదా, జడం కదలదు. ఆ జడ పదార్థానికి ఇంకా కొత్త జడత్వం వచ్చింది. కాబట్టి ఈ జడ పదార్థాన్ని విడిచిపెట్టి, మానసిక జాడ్యం విడిచిపెట్టి, మందకొడితనం విడిచిపెట్టి పార్వతీదేవి జడని ఆయన జడలో పెట్టు అనగానే అప్పుడు ఆయన కొంచెం తేరుకున్నాడు. నాయన బ్రహ్మ, ఇంక నేనేం మాట్లాడను, మాట్లాడితే ఒట్టు, ఏదైనా కానుకలు కట్నాల్లో తప్ప అనవసరమైన పిచ్చి ప్రసంగాలు చేయను, కార్యక్రమం నడుపన్నట్ట. వెంటనే ఆయన ఏం చేశాడు, ఈ శివుడి కళ్యాణంలో ప్రధానమైనది అగ్నిసాక్షి. అగ్నిని వెలిగించి ఇద్దరి చేతులు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పెట్టి చుట్టూ ప్రదక్షిణ చేయిస్తాం. ఎవరక్కడ అగ్నిని వెలిగించండి అన్నట్ట. తీరా చూస్తే అక్కడ కట్టెలు లేవు. కొంతమంది యజ్ఞాలు మొదలెడతారు, కట్టెలు చూసుకోరు, నెయ్యి చూసుకోరు, ఉన్న నెయ్యి పోసేస్తారు, పట్టించుకోరు. ఈలోపు తెచ్చిన సామగ్రి అర్థాలు అయిపోతూ ఉంటాయి. అలా ఇప్పుడు కట్టె లేదు, కట్టెలో పోయడానికి నెయ్యి లేదు.
ఎన్ని పరీక్షలండి బాబు, మాయదారి పెళ్ళిలో అనకూడదు కానీ ఈశ్వరుడి యొక్క పరీక్షలు ఇలా ఉంటాయి. ఈ హిమవంతుని అహంకారానికి పరాకాష్ఠ అన్నట్టుగా ఆయన ఇందాక వేసిన ప్రశ్నకి ఇప్పుడు శివుడు పరీక్షించి అక్కడ అసలు కట్టెలు లేవు, అగ్ని లేదు. అగ్నిసాక్షి లేకుండా పెళ్ళేలాగా అని మళ్ళీ హిమవంతుడు కంగారు పడ్డాడు. బ్రహ్మకేసి చూశాడు. ఏమంటే బ్రహ్మగారు, పురోహితులు మీరు చూసుకొద్దా అనగానే బ్రహ్మనవి నేను అన్నీ ఏర్పాటు చేశాను, మాయమైపోయాయి అన్నట్ట. ఎలా మరి ఇప్పుడు ఈ ప్రపంచంలో అగ్నిహోత్రుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. ప్రస్తుతం మీ అల్లుడి గారి నుదుట ఉన్నాడు. ఆయనకే మళ్ళీ మనసులో దండం పెట్టన్నట్ట. వెంటనే వెళ్ళి అల్లుడి గారికి దండం పెట్టాడు. ఈశ్వర రక్షించన్నాడు. వెంటనే ఈశ్వరుడు ఏం చేశాడు, మూడవ కన్ను తెరవగానే అందులోంచి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి ఒక దివ్యాగ్ని వచ్చింది. ఎవరూ వెలిగించని దివ్యాగ్ని, ఆయన యొక్క త్రక్షణాగ్ని వచ్చింది. మూడవ కంటి నుంచి అగ్ని వచ్చింది. ఆ దివ్యాగ్ని కదా, కట్టెలు లేవు, అగ్ని లేదు, తనంత తాను వచ్చిన అగ్ని. ఆ అగ్ని అక్కడ ధగా వెలగడం మొదలెట్టింది. ఈ అగ్నికి ఇంధనం అక్కర్లేదు, ఈ అగ్నికి ఆధారం అక్కర్లేదు, ఈ అగ్నికి ఎవరి ప్రేరణ అక్కర్లేదు, తనయంత తాను వెలిగే పవిత్ర అగ్ని. ఆ అగ్ని రాగానే అమ్మయ్య అనుకున్నాడు ఆయన. ఈ అగ్ని కొంచెం పొగొచ్చింది టండోయ్. అంతవరకు బాగున్న అగ్ని ఏమైంది, కొంచెం పొగొచ్చింది. ఏమిట్రా పొగొస్తుంది అనుకున్నాడు బ్రహ్మ. ఈ బ్రహ్మగారికి కూడా ఒక చిన్న పరీక్ష వచ్చింది ఇక్కడ. పూర్వం ఆయన ఏమనుకున్నాడని చెప్పాము, ఏమైనా శివుణ్ణి సంసారంలో పారవేయాలి. శివుడు నేను పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారిని విర్రవీగుతున్నాడు, కాబట్టి శివుణ్ణి గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టి నువ్వు కాముకుడివి అని నిరూపించాలనుకున్నట్టేనా. అందుకేగా తపస్సు చేశాడని సతీఘట్టంలో చెప్పాను మీకు. అది ఇక్కడ కుదరలేదు, కొంతవరకే చెప్పాను మీకు. శివపురాణం మొత్తం వింటే తెలుస్తుంది. శివపార్వతుల కళ్యాణం జరిగి శివుడు కూడా సంసారంలో పడ్డాడు అని టముకేయడం కోసమే బ్రహ్మగారు ఇంత నాటకమాడి వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి హిమవంతుడి ఇంట్లో పార్వతి పుట్టేలా చేసి ఈ కళ్యాణం జరగడానికి ఇంత ప్రేరేపణ చేశాడు. అంటే లోపల బ్రహ్మగారికి రజోగుణం పెరిగిపోయింది. అందుకని ఇప్పుడు బ్రహ్మని పరీక్షించాలనుకున్నాడు ఆయన. అందుకే అందులో కొంచెం పొగొచ్చేలా చేశాడు. ఆ పొగకి బ్రహ్మగారు ఇలా కళ్ళు నులుముకున్నాడు. నులుముకుని ఎదురుగుండా శివుడికేసి చూస్తున్నవాడు తలల వంచాడు. ఒక తల వంచగానే ఆయనకి పార్వతి కాలిగోళ్ళు కనపడ్డాయి. ఆ కాలిగోళ్ళు చంద్రుడి కాంతితో సమానమైన కాంతితో వెలిగిపోతున్నాయి. బా, గోళ్ళే ఎంత బాగున్నాయి, కాళ్ళు ఎలా బాగుంటాయని ఇప్పుడు కాళ్ళ మీద దృష్టి పెట్టాడు. కాళ్ళు కూడా అందంగా కనబడ్డాయి. ఇప్పుడు చేతులకేసి చూశాడు. చేతులు ఇంకా బాగున్నాయి. వెంటనే పార్వతి ముఖం చూడాలనుకున్నాడు ఆయన. ఇంత అందంగా కాళ్ళు చేతులు ఉన్న పార్వతి ముఖం చూస్తే ఎలా ఉంటుందో అనుకున్నాడు. కానీ ఆ సమయంలో ఈ అగ్ని వెలిగించినప్పుడు ఒక పక్కన విష్ణువు, మరో పక్కన నారదుడు ఈ పార్వతీ పరమేశ్వరుని మధ్యలో తెర పెట్టారు. శివుడు కనపడుతున్నాడు కానీ పార్వతి కనపడ్డల్లా. పార్వతి ముఖం గర్గుడు, శివుడి ముఖం బ్రహ్మ చూస్తున్నారట. ఎంతో పూర్వం పార్వతిని ఆయన ఎరగడా, ఆవిడ అమ్మవారని తెలుసు కదా, అయినా ఆవిడ ముఖం ఎలా ఉంటుందో చూడాలనుకున్నట్ట. అందుకని ఏం చేశాడు, కొద్దిగా పొగొస్తున్న దాంట్లో ఎవరక్కడ పచ్చికట్టెలు కావాలన్నట్ట. ఎవరో 4 పచ్చికట్టెలు పట్టుకొచ్చారు, అందులో వేశాడు. దాంతో పొగ వచ్చింది. ఆ పొగ శివుడికేసి ఎలా పెట్టాడు. శివుడు వెంటనే కళ్ళు మూసుకున్నాడు కావాలని. వెంటనే తెరెత్తి పార్వతి ముఖాన్ని చూచి అబ్బో సౌందర్యం అన్నాడు. అనడంతో అంతటి మహానుభావుడి యొక్క రేతస్సు కూడా కింద పడిపోయింది. ఆయనకు కూడా వీర్యపాతం అయిపోయింది. ఎదురుగుండా ఉన్న పార్వతి సరస్వతి వలె కనపడింది. కాసేపు ఆయనకి భ్రమ కలిగింది. తన భార్య సరస్వతి అనుకున్నాడు. సరస్వతి ఇంత సౌందర్యంతో ఉందనుకున్నాడు. దాంతో అంతటి వాడికి కూడా తతస్తరిశనాత్సద్యో వీర్యం మే ప్రాచ్యతద్భువి, బ్రహ్మరాతస్సు కూడా నేల మీద పడిపోయింది. ఇది శివమాయ అంటే. దాంతో ఈయన కంగారు పడ్డాడు. కాలితో అది కనపడకుండా తొక్కిపెట్టాట తన రేతస్సుని. వెంటనే ఈశ్వరుడు కళ్ళు తెరిచాడు. మూర్ఖుడా, జగన్మాతని కామదృష్టితో చూస్తావా అని శూలమెత్తాడు పడవడానికి. దాంతో ఏమైపోయింది, పక్కనున్న విష్ణువు మొదలైన వాళ్ళు హాహాకారాలు చేశారు. హాహాకారో మహాన్ ఆసీత్తు తత్ర సర్వత్ర నారద. అక్కడ హాహాకారాలు పుట్టాయి. జనులు కంపించిపోయారు. క్షణమాగితే శివుడి శూలం దెబ్బకి బ్రహ్మగారు భస్మం అయిపోయేవాడే. వెంటనే ముందుగా లేచినవాడు విష్ణువు. ఆయనకి తెలిసి ఇదంతా శివమాయని. నిజంగా అమ్మవారిని చూస్తే బ్రహ్మ కాముకుడు అవుతాడు, అవడు. అందుకే కావాలని సరస్వతీ రూపంలో కనబడేలా చేసి ఈయనకి కామం ఇచ్చినవాడు ఆయనే.
ఆ ఎవడం వెనక అతను శివుడి యొక్క ఏం మాయ ఉందో ఎవడికి తెలియదు, అది విష్ణువుకి తెలుసు. అందుకే వెంటనే కాళ్ళ మీద పడిపోయి, మహానుభావ ఈశ్వర ప్రసన్నుడవుక, కాలాగ్నిరుద్రస్తమస పరమాత్మా గుణై పరః సదాశివో మహేశాన సర్వవ్యాపీ మహేశ్వర. కాలాగ్నిరుద్రుడివి నువ్వే, ప్రపంచ ప్రళయకాలంలో మహాగ్నిస్వరూపుడవి లోకాలు భస్మం చేసేవాడు నువ్వే, తమోగుణంతో రుద్రుడివైనది నీవే, పరమాత్ముడివి నీవే, త్రిగుణాలకు అతీతుడవు నువ్వే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉన్నది నువ్వే, ఈ మహదహంకారాదులన్నీ నీవే, మహేశ్వరుడు నువ్వే, పరాత్పరుడవు నీవే, కరుణాస్వరూపుడవు నువ్వే, క్రోధాగ్నిస్వరూపుడవు నువ్వే. అగ్నివర్ణాయ దేవాయ శంకరాయ నమో నమః. అగ్నివర్ణంతో ఉండే శంకరుడనే దేవుడవు నీవు, అటువంటి నీకు నమస్కారం. విద్యుత్కోటి ప్రతీకాసుడివి, అష్టమూర్తి స్వరూపుడివి, అజాస్వరూపుడివి, అటువంటి నీకు రూపం ఆస్థాయలోకేస్మిన్ సంస్థితాయ నమో నమః. ఇన్ని ఉండి కూడా ప్రస్తుతం రుద్రరూపం ధరించిన నీకు, లోకమంతా వ్యాపించిన నీకు నమస్కరిస్తున్నాం అనగానే ఆయన సంతోషపడిపోయాడు. బ్రహ్మ, ఇది నీ తప్పు కాదు, నా మాయ. నువ్వు ఒకప్పుడు నన్ను కాముకుండి చేసి గృహస్థుణ్ణి చెయ్యాలనుకున్నావు, ఈశ్వరుడి మీద కుట్ర పన్నావు, దానివల్లే ఆ పాపం నీకు తొలగడానికి నిన్ను కాముకుండి చేశాను. ఎదురుగుండా ఉన్నది ఇప్పుడు జగదంబ, చూడు అనగానే వెంటనే పార్వతి కనబడగానే జగదంబ అని మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేశాడు. నీకక్కడ సరస్వతీ రూపం కనబడ్డానికి, ఆ రూపాన్ని చూచి నువ్వు కాముకుడవడానికి నా మాయయే మూల కారణం. ఆ మాయకు అతీతుణ్ణి అని ఒకప్పుడు డప్పాలు కొట్టావు, నేను మాయకు అతీతుణ్ణి నువ్వు అందరి దగ్గర చెప్పావు, అందుకే నువ్వు మాయాతీతుడు అవునో కాదో పరీక్షించాను. ఆ పరీక్షలో రవ్వంత విఫలం చెందావు. ఇప్పుడు నీకు రేతఃపాతమయ్యింది. ఆ రేతస్సు నుంచి మహాత్ములు పుడతారు, వాళ్ళు లోకానికి సందేశం ఇస్తారు. నీ పాపం క్షమించేశాను. రుద్రవీర్యము, హరివీర్యము, బ్రహ్మవీర్యము అమోఘములు. రుద్రవీర్యం బంగారం వెండిగా మారతాయి, విష్ణువీర్యము నదులుగా మారతాయి, బ్రహ్మరేతస్సు ఋషులుగా మారి లోకములకు ఉపకారం చేయునుగాక అనగానే ఆ వీర్యం నుండి మహానుభావులు పుట్టుకొచ్చారట. ఋషయో బహవో జాతాః వాలఖిల్యాః సహస్రశః. బొటన వేలంత ఆకారం కలిగిన వేలాది మంది ఋషులు ఈ బ్రహ్మవీర్యం నుండి పుట్టారు. వాళ్ళకి వాలఖిల్యులు అని పేరు. వాళ్ళు పుట్టగానే తండ్రి తండ్రి అంటూ బ్రహ్మ దగ్గరకు వచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనలారా, ప్రస్తుతం ఇక్కడ నేను కళ్యాణ కార్యక్రమంలో ఉన్నాను, ఇప్పుడు నేనేమీ చేయలేను, నాన్న నాన్న అనకుండా పక్కన ఎక్కడన్నా కూర్చుని పెళ్ళయ్యేదాకా ఉండండి అన్నట్ట. అప్పుడు నారదుడు అన్నాడు, పెళ్లి సమయంలో వీళ్ళు ఉండడం బాగుండదు, వీళ్ళు బొటన వేలంత ఉంటారు, పైగా అమోఘమైన నీరేతస్సు నుంచి పుట్టారు, ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ నాకు ఇప్పుడే తెలిసింది, కాబట్టి వాళ్ళని ఇక్కడ ఉంచట్లేదు, నేను ఎలా చెబితే అలా వాళ్ళు వినేటట్టు చేయవలసిన బాధ్యత నీదన్నాడు. అప్పుడు ఆయన కూడా అలాగే నారదుడు చెప్పినట్టు చేయండి అన్నట్ట. వాళ్ళు నారదునికేసి తిరిగి కర్తవ్యం ఏమిటన్నారు, మీరు వెంటనే గంధమాదన పర్వతానికి వెళ్ళిపోండి. ఎక్కడికి? గచ్చధ్వం సంగత యూయం పర్వతం గంధమాదనం. గంధమాదన పర్వతానికి వెళ్ళండి, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి తలకిందులుగా వెళ్ళాడండి. మీ దగ్గరికి ఎవరైనా దర్శనానికి వస్తే గృహస్థాశ్రమంలో ప్రవేశించని వారికి మోక్షం లేదని చెప్పండి, తద్వారా సృష్టి అభివృద్ధి పొందేలా చూడండి. ఎక్కడో మహానుభావులు కొంతమందిని పక్కన పెడితే ఎక్కువ మంది గృహస్థాశ్రమంలో ఉండాలి. అందరూ సన్యాసం పుచ్చుకుంటే ప్రపంచం నడవదు కదా, అప్పుడు కొత్త జనాభా పుట్టరు కదా. కాబట్టి మహానుభావులైన బ్రహ్మచర్య దీక్షలో ఉన్నటువంటి వాళ్ళని విడిచిపెట్టి తక్కిన వారందరినీ గృహస్థాశ్రమంలో ప్రవేశించమని చెప్పండి అని వాళ్ళని పంపగానే వాళ్ళంతా సూర్యుడిని గురువుగా స్వీకరించి సూర్య శిష్యులై సూర్యుడి ద్వారా వేదాలు నేర్చుకుని గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ శంకరుడికి భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు ఆయన. అగ్ని యథాతథంగా ప్రజ్వరిల్లింది. ఆ అగ్ని సాక్షిగా వీళ్ళిద్దరికీ కొంగు ముడేశాడు. పార్వతీదేవికేమో అద్భుతమైన బంగారు వస్త్రం, శివుడు కూడా ఇప్పుడు పెళ్లి కొడుకు అయిపోయాడు కదా, అందువల్ల ఆయన యొక్క చర్మాలన్నీ వస్త్రాలు అయ్యాయని చెప్పాను. దుకోల వస్త్రాలు, పట్టు వస్త్రాలు అయ్యాయి. ఈ 2 పట్టు వస్త్రాలకి ముడి పెట్టాడు, ఒకళ్ళ చేతిలో పెట్టాడు. అదే పాణిగ్రహణం అంటే. అనంతరం అగ్ని చుట్టూ 7 సార్లు తిప్పారు. మైత్రం సాప్తపదీనాం అంటూ అది శివపురాణం. ఎప్పుడైనా భార్యాభర్తల మధ్యలో స్నేహం కలవాలంటే అగ్ని చుట్టూ 7 అడుగులు తిరగాలి. ఎన్ని అడుగులు? 7 7 అడుగులు వేస్తూ ప్రదక్షిణ చేయాలట. అదే సప్తపది.
కానీ ఇంతలోనే సరస్వతి వచ్చింది. అగ్ని చుట్టూ వీళ్ళు 7 అడుగులు వేశారండోయ్. 7 అడుగులు తిరిగాక పెళ్ళి అయిపోయినట్టే అని బ్రహ్మగారు అంటూ ఉంటే అవ్వలేదు అంది సరస్వతి. మళ్ళీ అడుగడుగున అవాంతరాలే, ఇది ఎక్కడ గొడవరా బాబు, ఏం మొదలైంది వ్యవహారం అని మళ్ళీ బ్రహ్మ కంగారు పడి, సరస్వతి నా భార్యవి నువ్వు, పెళ్ళి అద్భుతంగా వేదమంత్రాలతో చేసి నేను అగ్ని చుట్టూ 7 అడుగులు నడిపిస్తే పెళ్ళి అవ్వలేదంటావేమిటంటే, సప్తపది అనే శబ్దమునకు 7 అడుగులు నడవడమే కాదు 7 మాటలు మాట్లాడడం కూడా. వీళ్ళిద్దరూ 7 మాటలు మాట్లాడుకోవాలి. పదము అంటే మాట కదా, కాబట్టి 7 మాటలు మా ఎదురుగుండా మాట్లాడుకుంటేనే పెళ్ళైనట్టుంది. ఓహో ఇదే గొడవ అనుకుని కాస్త మాట్లాడుకోండి బాబు అనగా శివుడు 6 మాటలు మాట్లాడాడు. ఆవిడ మాట్లాడదు, సిగ్గుపడుతుంది పార్వతి. అమ్మా అన్నీ భర్తే మాట్లాడితే 7 మాటలు అవ్వవి, నువ్వు కూడా ఒక్క మాటైనా మాట్లాడు. ఆయన 6 మాటలు మాట్లాడాడు అనగా ఆవిడ సిగ్గుపడుతూ పరమేశ్వరుడే నా భర్త అన్నది. చాలు, ఈ ఒక్క మాట్లాడేవుగా 7 మాటలు అయిపోయినట్టే. పూర్వం ఏమిటో అలా సిగ్గుపడేవారు. జగదంబ ఆవిడ అసలు వాక్యాలకు మూలకారకురాలు. మహాకాళీ రూపంలో కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలు రాస్తే ఆయన పండితుడు కవి అయ్యాడు. కానీ ఇప్పుడు భర్త దగ్గరికి వచ్చేసరికి సిగ్గుపడుతుంది. పెళ్లిలో మాత్రం సిగ్గైనా నటించాలన్నారు. అందువల్ల ఆవిడ సిగ్గుపడి మహేశో మమ వల్లభ అన్నది. మహేశ్వరుడు నా వల్లభుడు అనగానే అమ్మయ్య ఇప్పుడు సప్తపది అయ్యింది. కాబట్టి మైత్రం సప్తపదీనం అంటే 7 అడుగులు నడవడమే కాక 7 మాటలు మాట్లాడుట కూడా ఈ తంతు అయ్యింది.